अस्मद्गुरुभ्यो नमः। मरंगंटि कुलख्यातं सर्वविद्या विशारदं श्रीरंगार्यमहं वंदे मम विद्याप्रदं गुरुं। शास्त्रज्ञं सद्गुणोपेतं सभारंजनकोविदं शिष्यवात्सल्यरूपं तं श्रीरंगार्य गुरुं नमः। భగవద్బంధులరా, ఉపచారాలలో శుభే శోభన ముహూర్తే అని చెప్పి కాలాన్ని ప్రారంభించుకుంటాం. మొదటగా సంకల్పంలో ఎందుకు అన్నది మాట్లాడుకుంటున్నాం మనం. కాలే అయం అంగిరా దేవ అథర్వా తిష్టత ఇమం చ లోకం పరమం చ లోకం పుణ్యాంశ్చ లోకాన్ విధృతిశ్చ పుణ్యాః సర్వాన్ లోకాన్ అభిజిత్య బ్రహ్మణ కాలః స ఈయతే పరమో దేవః. పరమాత్మ సంకల్పం చేత సృష్టి కొనసాగేది కూడా కాలం వల్లనే. కాలోహి లోకస్య చెప్పుకుంటాడు పరమాత్మ. నేను కాలస్వరూపాన్ని అని చెప్పి. కాలే అయం అంగిరః దేవ అథర్వాః తిష్టతః. దేవతలు కానీ ఋషులు కానీ జీవహింస లేని యాగములు చేసేలాంటి తత్వములు కలిగిన వారు కానీ కాలం వల్లనే నిలబడ్డాయి. ఇమం చ లోకం పరమం చ లోకం. ఈ లోకం కానీ ఊర్ధ్వలోకం కానీ పుణ్యాశ్చ లోకాన్, అవి కూడా విధృతిశ్చ పుణ్యా, ఇవన్నీ కూడా కట్టుబాటు చేయబడింది కాలం వల్లనే. సర్వాన్ లోకాన్ అభిజిత్య బ్రహ్మణ కాలః సయ్యతే. అన్ని లోకాలని కూడా జయించి తన స్వాధీనంలో పెట్టుకుని బ్రహ్మ వల్లనే కాలం నడుస్తోంది. పరమో దేవః, అదే పరమాత్మ తత్వము. అలాంటి కాలాన్ని మనం గౌరవించాలి, నమస్కరించాలి. అలాంటి కాల సమయం లోపల మనం కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి. దానికోసం చెప్పి కాల నియమాన్ని మనం స్తోత్రం చెయ్యడం అన్నమాట. దానికోసం అంతేకాదు, కాల పరికీర్తనకి ఇంకో కారణం కూడా ఉంది. అనాదిర్భగవాన్ కాల సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి ఇదువత్సరోసి ఇద్వత్సరోసి. భగవంతుడు కాలాన్ని ఏర్పాటు చేసి విభాగాలు చేసి పెట్టాడు. మనమంతా కూడా ఏం చేస్తున్నాం? ఫలానా కాలంలో వసంత ఋతువు చదివేసి ఊరుకుంటాం. అంతరార్థం తెలియదు. ఈ అంతరార్థం అంతా వేదాల్లో ఎంత బాగా చెప్పారంటే, అంత ముక్క లోపల ఏ కాస్త నువ్వు చదివినా నీకు క్షేమం కలుగుతుంది. గంగానది ఉంది. గంగానది మొత్తంలో నువ్వు స్నానం చేస్తావా? ఒకసారి స్నానం చేసే లోపలే నిన్ను తడిపిన నీళ్లు ఎక్కడికో పోతున్నాయి, మళ్ళీ కొత్త నీళ్ళు వస్తున్నాయి. అంటే ఏమిటి? గంగలో ఎప్పుడు కూడా 20 సార్లు స్నానం చేసి అనడానికి లేదు. ఎప్పుడు చేస్తున్నా కొత్త కొత్త స్నానమే అది. అలాగే గంగానదిలో నీళ్లు తాగావు, కొన్ని అయిపోయిందా తాగడం, ఇంకా మిగిలి అలాగా కాలం కూడా అదే పద్ధతిలో నడుస్తుంటుంది. అనాదిర్భగవాన్ కాల, ఆ కాలానికి 5 భాగాలు ఉన్నాయి. సంవత్సరోసి ఇదివత్సరోసి ఇడావత్సరోసి పరివత్సరోసి, ఇలాగా. అదే అధర్వణ వేదం చెప్తుంది. ఇడావత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ కృణు బృహన్నం బృహన్నమ ఏతేషాం తేషాం వయం సుమతి యజ్ఞయానాం అభిభద్రే సౌమనసే శ్యామ. సంవత్సరాల పేర్లలో ఇడావత్సరమా ఇదివత్సరమా పంచాంగంలో ఉంటుంది, చూడండి ఎప్పుడైనాను. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఇద్వత్సరము, అగ్నిదేవతాకమది. అది ఉంది విశేషం. విశ్వావసు అంటే అగ్ని. సంవత్సరానికి అగ్ని అధిష్టాన దైవం. పరివత్సరానికి ఆదిత్యుడు. ఇడావత్సరానికి ఓషధి అంటే చంద్రుడు అధిదేవత. అనువత్సరానికి అనుసరించి వెళ్ళేవాడు వాయుదేవుడు. అలాగే ఇద్వత్సరానికి ఋభువులు. ఋభువులంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, మానవులయ్యుండి ఋషులయ్యుండి దేవతలతో సమానమైన స్థితి పొంది
దేవలోకానికి వచ్చేయండి అంటే లేదు, మేము అదే శక్తులతోటి భూలోకంలోనే ఉంటామని చెప్పిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఋభువులు. అంతేకాదు గ్రీష్మో హేమంత శిశిరో వసంత శరత్ వర్షా శీతేనో దధాత. ఈ ఋతువులన్నీ కూడా ఒక్కొక్కటి భగవంతునికి ఒక్కొక్క భాగం అన్నమాట. గ్రీష్మో హేమంత అథనో వసంత శరత్ వర్షా శిశిర ఏవ ఆదికాల క్రియాక్రతు హేతు ఫలం వా తత్వేష్మ. మనం వర్షాకాలం వస్తే వర్షాన్ని తిడతాం, వేసంకాలం వస్తే వేసంకాలాన్ని తిడతాం, శీతాకాలం చలికాలం తిడతాం, తిట్టని కాలం అంటూ ఉండదు. విచిత్రం. కానీ ఇక్కడ చెప్తున్నాడు బాబు, ఇవన్నీ కూడా ఏవ ఆదికాల క్రియాక్రతు హేతు, క్రియలకి హోమములకి అన్నిటికీ కూడా కారణమైంది. ఫలం వా సర్వం తత్వేష్మ. వేసంకాలం లేకపోతే మామిడికాయలు ఎక్కడి నుంచి రావాలి, వర్షాలు లేకపోతే పంటలు ఎక్కడి నుంచి పండుతాయి, శీతాకాలం లేకపోతే మరొకటి ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించండి. ప్రతి ఋతువుకి సంబంధించి ప్రతి విశేషం ఉంది. అలా మొత్తం అంతా కాలం భగవంతుడి స్వరూపమే. యజుర్వేదం చెప్తుంది, వసంతో శిర శరదుత్తర పక్ష హేమంతో మధ్యం. ఈ ఋతువులన్నీ కూడా భగవంతునికి అంగప్రత్యంగములు. హేమంతో మధ్యం, హేమంతం ఆయన హృదయస్థానము, వసంతకాలము అదంతా కూడా ఆయన హృదయస్థానం, ఆయన శిరస్థానము. హేమంతం కనుకనే మార్గశరం కార్తీకంలో పూజలు ఎక్కువ ఉంటాయి, అంటే ఆయన హృదయంలో ఉంటున్నామని అర్థం అన్నమాట. దీని అర్థం ఇది. అలాగా. అంతేకాదు అన్ని ఋతువులు కూడా ఆనందకరములే. వసంతో ఇన్నురంచ గ్రీష్మో ఇన్నురంచ వర్షాణి అను శరదో హేమంత శిశిర ఇన్నురంచ. ఇది చెప్పడానికే శ్రీమద్ రామాయణంలో రామచంద్రస్వామి 12 ఏళ్ళు సీతతో హాయిగా గడిపాడని చెప్పాలి. 12 ఏళ్ళు చెప్పలేదు, హాయిగా గడిపాడన్నాడు. ఏమని చెప్పి? బహూన్ ఋతూన్ సీతయా సార్థం విజహార బహూన్ ఋతూన్. ఋతువులు ఎందుకు చెప్పాడండి? ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క అందమైన సన్నివేశాలు ఉంటాయి. ఒక్కొక్క భవంతిలో ఉండాలి, ఒక్కొక్క ఆహార పదార్థం తినాలి. వాయులకొను సుబ్బారావు గారు చాలా విశేషంగా వర్ణించారు. అది మనకి గోవిందరాజీల్లో కూడా ఉంటుంది, గమనించండి. అంతేకాదు కాలః పచతి భూతాని సర్వాణ్యేవ మహాత్మన కాలః పక్వోయం అన్వేతి యస్తం వేద స వేదవిత్. నా కాలేన వినా బ్రహ్మ సృష్టి నిష్పాదకృత్ భవేత్. కాలము లేనిదే బ్రహ్మ కూడా సృష్టించలేడు. భార్యాభర్త పెళ్ళైంది, వివాహం అయింది, భార్యాభర్త అయ్యారు, వెంటనే సంతానం కలుగుతుందా? టైం పడుతుంది. ఎందుకని? కాలేన వినా. వాళ్ళిద్దరు కేవలం సంగమ మాత్రం చేత సంతానం వెంటనే కలగదు. అక్కడ కాలం రావాలి, కాల పరిపక్వత. ఇదే చెప్తోంది. అలాగే మనం చూడొచ్చును, కాలము దేశము కలిపి సంకల్పం చెప్పుకుంటాం మనం. ఎందుకని? కారణం కూడా ఉంది అక్కడ. అసలు కాల పరికీర్తన అవసరం ఏముంది అంటే, అన్వహ మాస అన్విధ్వన అన్వద్మోషదీ అను పర్వతాస అను ఇంద్రం రోదసి వావసానే అన్వాసో అజిహిత హయమానం. చైత్రాది మాసాలన్నీ కూడా పుడుతున్నవి ఇంద్రుడిని అనుసరిస్తున్నాయి. అవి మమ్మల్ని అనుగ్రహించడానికే వచ్చాయి. వనములు కానీ, ఓషధులు కానీ, ఋతువులు కానీ, పర్వతాలు కానీ వావసానే మన్ని అనుగ్రహించడానికే వచ్చాయి. జావా పృథివీ ఉదకము ఇవన్నీ కూడా వచ్చాయి. ఇదే కాలం కలిసి రావడం అంటే అర్థం. దానికోసం వచ్చాయి. ఇంతకుముందు చెప్పినలాగే గ్రీష్మో హేమంత ఉతనో వసంత శరత్ వర్ష సువితం నో అస్తు. ఇవన్నీ కూడా మాకు క్షేమం కలగాలి, కలిగించాలి. తేషాం ఋతూనాం శతశారదానాం నివాత ఏషాం అభయేస్యాం. మేమందరం కూడా ఏమీ ఇబ్బందులు లేకుండా ఈ ఋతువులన్నీ క్షేమంగా బతకాలి, మేము ఆనందంగా ఉండాలి. ఇది వత్సరాయ సంవత్సరాయ కృణుత బృహన్నమః తేషాం వయం సుమతౌ యజ్ఞయానాం జోగ్యజీత అహతాస్యామ. మేమందరం కూడా మా జీవితకాల పర్యంతము కూడా మేము చక్కగా యజ్ఞాలు చేస్తూ అన్ని ఋతువుల ఆనందములు 6 వేళలు ఏదో వసంత ఋతువులే మంద అంటూ ఉంటాడు ఒకతోడు. పాపం
అలా మనం బతకాలి, క్షేమంగా ఉండాలి. అసలు భూమి ఎలా ఏర్పడినా తెలిస్తే ఈ సంకల్పానికి, కాల సంకల్పానికి అర్థం తెలుస్తుంది. ఆపోవాయుధమగ్రే సలిల ఆమాసీత్ ప్రజాపతి పుష్కర పత్ని వాతో భూత లేలాయత. బ్రహ్మదేవుడు కళ్ళు తెరవగానే నీళ్లలో పద్మం లోపల కదులుతూ ఉన్నాడు. పాపం కింద పడేలా ఉన్నాడు, స్థిరత్వం రావటం లేదు. ఈ లోపల పరమాత్మ కింద నుంచి తప తప జప జప అంటున్నట్ట. ఏమిటి జపం చేయాలి, నా బొంద, ఏం తపస్సు చేయాలి, ఏ యజ్ఞం చేయాలి అనుకోకుండా సయేత తపాం కులాయం అపశ్యత్. ఆ నీళ్ల లోపల నాచుని చూచాడు. ఆ నాచు మీద ఇటుకలు పేర్చి మనస్సుతోటి సంకల్పించి ఆ ఇటుకల మీద యజ్ఞం చేశాడు. అప్పుడు ఆ యజ్ఞ భూమి చల్లబడింది, అదే భూమి కింద మారింది. తస్మిన్ అగ్నిం అచినుత తత్ ఇయం అభవత్ తతో వై సప్రత్యతిష్టతి. అంటే కాలమునకు సంబంధించి. అందుకోసమే రాత్రిపూట పక్షులు నేల మీదకి దిగవు. ఇది ఎవరైనా తిరుప్పావైకి వాడుకోవచ్చును. పొద్దున్నే పక్షులు కూర్చాయంటే తెల్లందని గుర్తు ఎలాగుంది. ఎందుకని రాత్రిపూట నేల మీద దిగవు. సూర్యుడు ఉదయిస్తుండగా ఆ అగ్నిగోళం అంతా చల్లనట్టుగా కనిపించి పక్షులు కూస్తాయి. ఇది ఉపనిషత్తులో కూడా ఉంది. తిరుప్పావై చెప్పే వాళ్ళకి ఇలాంటివి అవసరం లేదు. నేను చదివే ఓపిక ఉంటే కదా, అది విశేషం అన్నమాట. అందుకని సంకల్పానికి ముందుగా మొదట వాక్యం ఉంటుంది. అలాంటి దానికి అసలు ప్రజాపతి వాచ సత్యం అపశ్యత్. సత్యం అంటే తప్పనిసరిగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఫలితమిచ్చేది. అలాంటి వాక్కుని చూచాడు, అది కాలానికి సంబంధింపజేశాడు. ఈ కాల పరికీర్తన అవసరం ఏముందండి అని మళ్ళీ అడిగితే కొంతమంది దానికి కారణం చెప్తారు. ఉదయం అన్నది సత్వగుణము, అందువల్ల సంకల్పం చెప్పుకోవాలి. తరువాత ఉభయ సంధ్యలు కూడా పర్వములు రెండూ సంబంధము కలిగినవి. మనకి చెప్తాడు రామచంద్ర స్వామి, నందంతి ఉదితే ఆదిత్యే నందంతి అస్తమితౌ రవౌ నావబుధ్యంతి మానవా జీవితక్షయం. ఉదయం కాగానే సంపాదన బయలుదేరుతున్న ఆనందం, సాయంకాలం కాగానే సంపాదన అనుభవించుతున్న ఆనందం. ఉదయించినా సంతోషపడతాడు, అస్తమించినా సంతోషపడతాడు. కానీ జీవితంలో ఒకరోజు పోయిందని మాత్రం ఎవడూ తలుచుకోడు. అందుకనే కాలం చెప్పింది జీవితం అంతా కూడా కర్మానుష్ఠానం చేస్తూ గడపాలి. అందుకనే కాల సంకీర్తన మనం చేస్తున్నాము. అది ఋగ్వేదం చెప్తుంది. పంచారే చక్రే పరివర్తమానే తస్మిన్ ఆతస్థు భువనాని విశ్వాహ. 5 ఆకులున్న చక్రం ఇది. 5 ఆకులంటే 5 ఋతువులు. చక్రం అంటే సంవత్సరము. భువనములంటే ఈ జీవులంతా దీంతోటే ఉన్నారు. పరివర్తమానే అంటే గుండ్రంగా తిరుగుతూ చెప్పుకున్నాం కదా 5 రకాల సంవత్సరాలని. అలాగా తస్య అక్షః నప్తప్యతే. అలాంటి కాలం ఎప్పుడు నాశనం కాదు. దాని యాక్సిల్ ఉంటుందే, అది పాడవదు. భూరి భార, మన భారాన్ని వహిస్తుంది. అది ముసలితనం వచ్చినా కాలం నడుస్తుంది, పసితనం వచ్చినా కాలం నడుస్తుంది. కాలాన్ని మనం ఆపలేము, ఆపడం చేత కాదు. న తప్యతే, పీడింపబడదు కాలము. సనాదేవ నశీర్యతే సనాభి. సనాత్ ఏవ నాభి. దానికి ఉన్న నాభి ఉంది చూచారా, కాలానికి ఉన్న నాభి, అది పురాతనుడైన పరమాత్మ. ఇలాంటివన్నీ కూడా మనకి కాలంలో కనిపిస్తుంటాయి. అసలు ఎందుకయ్యా ఈ మంత్రాల గోలంటే, ఈ మంత్రాలన్నీ కూడా మనకి కవచమై రక్షణ కలిగిస్తాయి. యోనః స్వ అరణే యశ్చ నిష్టయ యో జిఘాంసంతి దేవా తం తర్వే ధూర్వంత్ బ్రహ్మవర్మ మమాంతరం. ఈ మంత్రం ఉందే, ఇదే మనకి అద్భుతమైన కవచంలా ఉపయోగించి మనందరినీ కూడా రక్షిస్తుంది. అలాంటిది. అలాంటి కాలాన్ని మనము చాలా గొప్పగా పొగుడుతున్నాం అన్నమాట. ఇది కాల సంకీర్తనకున్న విశేషము. అంతేకాదు, ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుకోవాలి. అసలు ఉదయాన్నే ఎందుకండి ఈ గోలంతాను? అసలు ఉదయం అవసరం ఉందండి, వేరే సమయంలో కూడా చేసుకోవచ్చు కదా అంటే దానికి చెప్పుకున్నాం. ఉదయం అన్నది సత్వగుణానికి సంకేతం. ఈ మధ్య కొన్ని మంత్రాలు వచ్చాయి, కొన్ని ఏంటది ప్రార్థనలు వచ్చాయి.
ఆఖరికి కొన్ని దేవాలయాల వాళ్ళు ఇన్నేళ్ళు మేము చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాం అన్నారు. మరి ఆ సీజన్ గడిచిపోయేసరికి మళ్ళీ ఎవరైనా ఆ మంత్రాలు యాగాలు చేస్తున్నారా? వేరే యాగాలు ఉన్నాయి. పొద్దున్నంతా ఉపవాసం ఉండాలి, పగటిపూట అంతాను, రాత్రిపూట 1 గంటకి చేయాలి. పాపం ఇంత భయంకరమైన మంత్రాలు ఉన్నాయి. లేవని కాదు, అవి క్రూర జంతువులకి సంబంధించి, క్రూరమైన దేవతలకి సంబంధించి, క్షుద్ర దేవతలకి సంబంధించి, క్షుద్రమైన ఫలితాలను అనుసరించేటప్పుడు శవాల మీద కూర్చొని చేయాలి, అపరిశుభ్రమైన క్షేత్రంలో కూర్చొని చేయాలి ఉన్నాయి. వాటికి కాలనియమం ఉంది. మనం చేసేవన్నీ కూడా సాత్వికములు. అందుకనే ఉదయాన్నే అరుణం చెప్తుంది ఒక మాట, సంపూషన్ అధ్వనత్తిరా, ఓ సూర్యుడా మమ్మల్ని సరైన మార్గంలోకి చేర్చు. దున్నే వచ్చావు, మాకు మార్గదర్శనం చేయాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళు. వ్యంహో విముచో సక్ష్వాదేవ ప్రణస్ఫుర, మాకు విఘ్న కారణమైనవి కానీ, పాపములు చేసే కర్మలు కానీ, ఇలాంటివి పాపాలు కలిగించే వాళ్ళు లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా దూరం చెయ్యి. నేను ప్రార్థన చేస్తున్నాం పొద్దున్నే, అందుకని పొద్దున్నే కర్మలు చేస్తున్నాం. ఇయం వైపూష ఇయం హి ఇదం సర్వం పుష్యతి యదిదం కించ. వెనకటి రోజుల్లో పిల్లల్ని పొద్దున్నే చదివించేవారు, పొద్దున్నే మ్యాథమెటిక్స్ చేయించడం ఇలాంటివి. ఎందుకని? ఆ సమయం లోపల మనస్సు అంతా ప్రశాంతంగా ఉండి పరిపరి విధాల పోదు. అందుకని ఒకరోజు పొద్దున్న 5 లెక్కలు చేస్తే ఆ రోజు 10 లెక్కలు చేయగలిగే స్థితి ఉంటుంది. ఒకరోజు పొద్దున్నే లేచి 2 పద్యాలు చదవగలిగితే 5 పద్యాల భావం వాడికి వస్తుంది ఆ రోజుని. అలాంటివి చేయించేవారు. పొద్దున్నే లేవగానే మొహం కడుక్కుని ముందు 2-3 శ్లోకాలు చెప్పించేవారు. ఇప్పుడు లేదు. చేత వాడు టీవీ చూసే, వాడే చూసుకుని అర్ధరాత్రి దాకా టీవీలు చూస్తూ కూర్చుంటాం. మనం ఏం చేస్తాం? మన దురదృష్టం అది. అలాగా అందుకని యోనః పూషన్ అఘో వృకో దుశ్యేవ ఆదిదేశతి, దుశ్యేవ ఆదిదేశతి అపస్మితం పదో జహీ. ఓ పూష, ఓ సూర్య భగవానుడా, నిరవకాశంగా నిరంకుశంగా కౌటిల్యంతో మమ్మల్ని నిలవరించే శత్రువులు ఉంటారే, మా సంపదలు అపహరించే శత్రువులు, అలాంటి దుర్మార్గులని, ప్రతిపక్షుల్ని దూరంగా తొలగించు. చంపేయి అంటలేదు. ప్రార్థన చేసే స్తోత్రం లోపల ఇది మర్యాద. ఆ శత్రువులు మాకు దూరం కావాలన్నారు తప్ప చంపమని కోరటం లేదు మనం. అది సంకల్పం. ప్రాతకాలంలో పూజ దేనికి అంటే ఇదే భావాన్ని మనకి ఋగ్వేదం చెప్తుంది చాలా అందంగా. ఇలాగే వేరేవి కూడా చెప్తారు. ఉదయాన్నే ఆరాధన ఉత్తమం దేనికి అంటే శాంతి, పుష్టి, అభిచారమునకు. అభిచారం అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు, మనని తొలగించే శత్రువు అంటే వాళ్ళని కూడా దూరంగా తోసేయచ్చు. అంటే చీకటి సమయంలో వాళ్ళంతా మన ఇబ్బంది పెడతారు. అలాంటివి తొలగించడానికి ఉదయం పూటే మనం శ్రద్ధగా ఆచరణ చెయ్యాలి. అది విశేషం అన్నమాట. ఇలాంటి విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.